ఒక అందమైన చిన్న ఇంట్లో శరత్ మరియు వందన అనే భార్యాభర్తలు ఉండేవారు. వారిద్దరూ ఒకరినొకరు ఎంతో గౌరవించుకునేవారు. ఏ చిన్న పని ఉన్నా ఇద్దరూ కలిసి పంచుకుని చేసేవారు. ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకోవడం వారి ప్రత్యేకత. ఒకరోజు ఉదయం వందన వంటగదిలో చాలా బిజీగా ఉంది. ఆ రోజు వారింటికి అతిథులు వస్తున్నారు. చాలా వంటలు చెయ్యాలి, సమయం తక్కువగా ఉంది అని వందన తన కూతురు ఇషికతో అంది. ఇషిక తన బొమ్మలతో ఆడుకుంటూ తన తల్లిని గమనిస్తోంది. అప్పుడే శరత్ వంటగదిలోకి వచ్చాడు. వందన పడుతున్న కష్టాన్ని చూసి, వందన, నువ్వొక్కదానివే ఇవన్నీ చేయలేవు, నేన్నీకు సాయం చేస్తాను అన్నాడు. వందన సంతోషంతో, సరేనండి, మీరు కూరగాయలు తరిగితే నేను వంట మొదలు పెడతాను అని చెప్పింది. శరత్ కూరగాయలు కోస్తుంటే ఇషిక పరుగున వచ్చి, నాన్నా, నేను కూడా మీకు సాయం చేస్తాను, నేనేం చెయ్యాలి అని అడిగింది. శరత్ నవ్వుతూ, అలాగే ఇషిక, నువ్వు ఈ బఠానీలు వలువు అని ఆమెకొక చిన్న గిన్నె ఇచ్చాడు. వందన స్టవ్ దగ్గర వంట చేస్తూనే మధ్య మధ్యలో ఇషికకు కూరగాయలను ఎలా కడగాలి అని చూపిస్తోంది. చూడు ఇషిక, మనం శుభ్రంగా కడిగితేనే వంట ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పింది. ఇషిక ఎంతో శ్రద్ధగా తన తల్లి చెప్పేది వింటోంది. శరత్ కోసిన కూరగాయలను వందనకు అందిస్తున్నాడు. వందన వాటిని పాత్రలో వేసి కలుపుతోంది. ఇద్దరూ కలిసి పనులు చేస్తుంటే కష్టమైన వంట కూడా చాలా సులభంగా అనిపించింది. వారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. వంట దాదాపు పూర్తయింది. శరత్ ఒక చెంచాతో వంటను రుచిచూసి, అద్భుతంగా ఉంది వందన, నీ చేతి వంట ఎప్పుడూ గొప్పే అని మెచ్చుకున్నాడు. పక్కనే ఉన్న ఇషిక తన చిన్న చేతులతో చప్పట్లు కొడుతూ గంతులు వేసింది. వంట పూర్తయ్యాక వందన ఇషికను దగ్గరకు తీసుకుని ఆమె తల నిమిరింది. నువ్వు కూడా చాలా బాగా సాయం చేశావు ఇషిక, మన ముగ్గురం కలిసి చేశాం కాబట్టే వంట త్వరగా అయిపోయింది అని ప్రేమగా ముద్దాడింది. సాయంత్రం అతిథులు వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. వంట చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు. శరత్ మరియు వందన ఒకరివేకొకరు చూసుకుని సంతోషపడ్డారు. కలిసి పనిచేయడం వల్ల కలిగే తృప్తి వారి ముఖాల్లో కనిపించింది. రాత్రి పడుకునే ముందు శరత్ ఇషికతో ఇలా అన్నాడు. చూశావా ఇషిక, ఒకరికొకరు తోడుగా ఉంటే ఏ పనైనా సంతోషంగా ముగుస్తుంది. కుటుంబంలో అందరూ కలిసి ఉండటమే నిజమైన బలం. ఇషిక తన తండ్రి మాటలకు తల ఊపుతూ నిద్రలోటి జారుకుంది.